రేంజ్ హీరోయిన్లు ఫ్రెషర్స్ తో పాటు సీనియర్ హీరోయిన్లు కూడా ఇంకా తమ ఫామ్ కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్టింగ్ సినిమాలతో రెడీ అవుతున్నారు. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, మరోవైపు సిరీస్లతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా చేయడంతో పాటు బాలయ్య, గోపీచంద్ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపిస్తోంది. సౌత్ నుంచి ఈ మధ్య కాలంలో ఛాలెంజింగ్ రోల్స్ తో అదరగొడుతోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్లో ఫుల్ యాక్షన్ చూపించిన సమంత ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ తో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించబోతోంది. మరోవైపు షూటింగ్ స్పీడ్ పెంచేసిన మా ఇంటి బంగారంలో కూడా స్ట్రాంగ్ విమెన్ గా కనిపించబోతోంది. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా బిజీగా ఉన్న శృతి హాసన్ 2 ఏళ్లు బ్రేక్ తీసుకుని మళ్లీ బిజీ అవుతోంది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించిన శృతి సలార్ 2తో బిజీ కాబోతోంది. వీటికి తోడు రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తోంది. మరో సీనియర్ హీరోయిన్ త్రిష తెలుగులో విశ్వంభరతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. వీటికి తోడు తమిళ్లో అజిత్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేయబోతోంది త్రిష. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కీర్తి సురేష్ మళ్లీ స్పీడ్ పెంచి పవర్ఫుల్ సబ్జెక్ట్స్ కి సై అంటోంది. కీర్తి సురేష్ విజయ్ దేవరకొండ, రవికోల, రౌడీ జనార్దన సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరోవైపు అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇక తెలుగులో దీపికా పదుకొన్, అల్లు అర్జున్ అట్లీ సినిమా చేస్తోంది. మరోవైపు మరో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మహేష్ రాజమౌళి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇలా వరుసగా ఏ ఇండస్ట్రీ అయినా తెలుగులో హిట్ కొడితే చాలు కెరియర్ సెట్ అని ఫిక్స్ అవుతున్నారు హీరోయిన్లు.